మీరు ఎప్పుడైనా వైకుంఠపాళి ఆట ఆడారా? చిన్నప్పుడు మనందరం ఆడే ఉంటాం. అందులో మనం పాచికలు వేసుకుంటా, నిచ్చెనలు ఎక్కుతా 99 దాకా వెళ్తాం. గెలిచేస్తాం అనుకునే టైంలో అక్కడ ఒక పెద్ద పాము ఉంటుంది. అది మింగేస్తే ఒక్కసారిగా వచ్చి మళ్ళీ 0 దగ్గర పడతాం. జీవితం కూడా సరిగ్గా ఈ వైకుంఠపాళి ఆట లాంటిదే. ముఖ్యంగా మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి. మనం రాత్రి పగలు కష్టపడి ఆస్తులు కూడబెట్టి లైఫ్లోకి పైకి ఎదుగుతూ ఉంటాం. అంతా సెటిల్ అయిపోయింది అనుకునే టైంలో విధి ఒక పావులాగా కాటేస్తే ఆ ఒక్క దెబ్బతో గత 10-20 ఏళ్ళుగా మనం కష్టపడి కోట కట్టుకున్న ఆస్తి, పరువు అన్నీ ఒక్క రోజులో జీరో అయిపోతే అసలు ఇలా ఎందుకు జరుగుద్ది? చాలా కుటుంబాలు ఉన్నపళంగా రోడ్డు మీద పడ్డానికి కారణం వాళ్ళు సంపాదించుకోలేకపోవడం కాదు, వాళ్ళు సంపాదించిన దాన్ని కాపాడుకోలేకపోవడం. ఈరోజు వీడియోలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళకి తెలియకుండానే చేస్తున్న 3 పెద్ద ఫైనాన్షియల్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ 3 తప్పుల్లో ఏ ఒక్కటి మీరు చేస్తున్నా మీరు ప్రమాదంలో ఉన్నట్టే. ద స్టోరీ ఆఫ్ ఇల్యూషన్. మొదటి తప్పును అర్థం చేసుకోవాలంటే ముందు మనం డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళొద్దు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రవి అనే ఒక వ్యక్తి కథ చూద్దాం. రవి వయసు 35 ఏళ్ళు, ₹1,00,000 జీతం, ఇల్లు, కారు, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ ఉన్నాయి. అతను ప్లానింగ్ చూస్తే ఇంకో 15 ఏళ్లలో కోటీశ్వరుడు అయిపోతాడు. కానీ రవి కడుతున్న బిల్డింగ్ అంతా తన ఆరోగ్యం అనే ఒక పిల్లర్ మీద నిలబడిందని మర్చిపోయాడు. ఒకరోజు సడన్గా రవికి ఒక యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్కి వెళ్తే అర్జెంట్గా 15 లక్షలు కట్టమన్నారు. ఆ ఒక్క దెబ్బతో ఇంట్లో ఉన్న బంగారం, పిల్లల చదువు కోసం దాచిన ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్నీ ఆవిరైపోయాయి. రవి హాస్పిటల్ నుంచి సేఫ్గా ఇంటికి వచ్చినా సరే ఫైనాన్షియల్గా మళ్ళీ జీరోకి వచ్చేసాడు. ఇది ఒక రకమైన దెబ్బ. కానీ ఒకవేళ ఆ ప్రమాదంలో రవికి జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటి? ఇంటికి ఆదాయం తెచ్చే మెయిన్ ఇంజిన్ ఆగిపోయింది. కానీ ఆ ఇంటి ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి ఈఎంఐలు ఇవేమీ ఆగవు కదా. అప్పటిదాకా మా నాన్న హీరో అని గర్వంగా చెప్పుకున్న పిల్లలు ఫీజు కట్టలేక స్కూల్ మానేయాల్సి వస్తుంది. మా ఆయన ఉన్నాడనే ధైర్యంగా ఉన్న భార్య ఇప్పుడు ఇంటి ఖర్చుల కోసం చిన్న ఉద్యోగాలు వెతుక్కోవాల్సి వస్తుంది. పరువు కోసం బ్రతికిన ఆ కుటుంబం అప్పుల పాలైద్ది. ఇదంతా ఎందుకు జరిగింది? రవి సంపాదించలేదా? సంపాదించాడు, కానీ రిస్క్ని అంచనా వేయలేకపోయాడు. మిస్టేక్ నెంబర్ 1, ద ఆప్టిమస్ బయాస్. నాకేం కాదులే అనే భ్రమ. దీనే మనం ఫైనాన్షియల్ మిస్టేక్ నెంబర్ 1 అంటాం. ల్యాక్ ఆఫ్ రిస్క్ కవర్ అని కూడా అనొచ్చు. మనలో చాలా మందికి ఒక జబ్బు ఉంది. చెడు అనేది పక్కింటోడికి జరుగుద్ది కానీ నా దాకా రాదు అనేది. ఇది ఒక గుడ్డి నమ్మకం. ఇదే ఆప్టిమిజం బయాస్. ఈ నమ్మకమే మనల్ని ముంచేస్తుంది. ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఒక 10 లక్షలు పెట్టి కారు కొంటే షోరూమ్ నుంచి రాకముందే దానికి ఇన్సూరెన్స్ చేయిస్తారు. అంటే ఒక ప్రాణం లేని ఇనప మొక్కకున్న విలువ ఆ కారును కొన్న మీకు, మీ ప్రాణానికి లేదా? కారు పోతే ఇంకో కారు కొనొచ్చు, కానీ మీరు పోతే మీ కుటుంబానికి దిక్కెవరు? మనం స్టాక్ మార్కెట్ డబ్బులు పోతాయని భయపడతాం, కానీ మన జీవితం ఒక అన్సర్టైన్ జర్నీ అని మర్చిపోతాం. మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసే ముందు చేయాల్సిన మొట్టమొదటి పునాది ఇన్సూరెన్సే. చాలామంది దీన్ని ఒక ఖర్చులాగా, ఎక్స్పెన్స్ లాగా చూస్తారు. కానీ మీరు కొంటుంది ప్రశాంతత. మీరు లేకపోయినా మీ వాళ్ళు ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా గౌరవంగా బ్రతకగలిగే ఒక భరోసా. ద రియలైజేషన్ అండ్ సొల్యూషన్. సింపుల్గా చెప్పాలంటే మీ ఫ్యామిలీకి మీరే ఒక ఏటీఎం మిషన్. ఆ మిషన్లోంచి డబ్బులు వస్తుంటే ఇల్లు గడుస్తుంది. మరి ఆ మిషన్ ఆగిపోతే బ్యాకప్ ప్లాన్ ఏంటి? ఆ ప్లాన్ లేకపోతే మీరు చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ అదే. కానీ ఇక్కడ చాలామందికి ఒక డౌట్, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, కట్టిన డబ్బులు వెనక్కి రావు, వేస్ట్ కదా అని. నిజమే, ఒకప్పుడు అలాగే ఉండేది. కానీ ఇప్పుడు రోజుకి ఒక ఛాయ్ తాగినంత ఖర్చుతో మీ ఫ్యామిలీకి ₹1,00,00,000 ఆస్తిని ఎలా ఇవ్వాలో, అది మీరు కట్టిన డబ్బులు ₹1 కూడా వేస్ట్ కాకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికి ఒకే ఒక మార్గం, టర్మ్ ఇన్సూరెన్స్. ఇది ఒక ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఒక నిర్ణీత కాలానికి, ఒక పర్టికులర్ టైంకి, ఒక టర్మ్ వరకు మీ లైఫ్కి కవరేజ్ ఉంటుంది. దేవుడి దయ వల్ల మీరు క్షేమంగా ఉంటే హ్యాపీ. కానీ దురదృష్టవశాత్తు ఏమైనా జరిగితే, అనుకోకుండా జరిగితే, మీ నామినీకి అంటే మీ కుటుంబానికి ఒక పెద్ద మొత్తంలో లంసంగా ఒక అమౌంట్ దొరుకుద్ది, ఎక్కువ మొత్తంలో. ఆ డబ్బుతో వాళ్ళు అప్పులు తీర్చుకోవచ్చు, పిల్లల చదువులు పూర్తి చేయొచ్చు, లైఫ్ని రీస్టార్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడికి అందరికి వచ్చి కామన్ డౌట్ ఏంటంటే, టర్మ్ ప్లాన్ అంటే ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుందేమో, నా వల్ల కాదు అని. ఇక్కడే మీరు పొరపడుతున్నారు. మీరు పాలసీ బజార్ లాంటి ప్లాట్ఫామ్స్లో చెక్ చేశారనుకోండి, మీకు అసలు విషయం అర్థమైంది. ఇక్కడ మీరు దేశంలో ఉన్న 51 కంటే ఎక్కువ ఇన్సూరెన్స్ కంపెనీస్ల ప్లాన్స్ని పక్కన పెట్టి కంపేర్ చేసుకోవచ్చు. అండ్ మీకు నమ్మలేని విషయం ఏంటంటే, కేవలం నెలకి ₹400 నుంచి ₹500 ప్రీమియంతో, మీరు విన్న నిజమే, ₹400 నుంచి ₹500 ప్రీమియంతో, అంటే మనం ఒకసారి ఫ్రెండ్స్తో పిజ్జా తినడానికి వెళ్తే అయ్యే ఖర్చుతో మీరు ఏకంగా ₹1,00,00,000 వరకు లైఫ్ కవర్ దొరుకుద్ది. ఈ కవరేజ్ని మీరు కావాలంటే 20 కోట్ల వరకు కూడా పెంచుకోవచ్చు. మీ వయసు, మీ ఆరోగ్యం, మీ అలవాట్లను బట్టి ప్రీమియం మారుద్ది. అందుకే నేను ఎప్పుడు చెప్తా, ఎంత చిన్న వయసులో తీసుకుంటే అంత తక్కువ ప్రీమియం పడుద్ది అని. సరే, తక్కువ ఖర్చు కదా అని తీసుకున్నాం, కానీ మనలో ఉండే ఇండియన్ మైండ్ సెట్ ఒకటి ఉంటుంది కదా. ఒకవేళ నాకేమీ కాకపోతే, నాకు 60-70 ఏళ్ళ వరకు బ్రతికితే అప్పుడు నేను కట్టిన డబ్బంతా వేస్ట్ అయిపోయినట్టే కదా, బూడిదలో పోసిన పన్నీరే కదా అని చాలామందికి బాధ ఉంటుంది. అందుకే ఈ ప్లాట్ఫామ్లో మీకు 3 రకాల ఆప్షన్స్ కూడా దొరుకుతాయి. మీ డౌట్ని బట్టి ప్లాన్ ఎంచుకోవచ్చు. రెగ్యులర్ టర్మ్ ప్లాన్, ఇందాక చెప్పినట్టు తక్కువ ప్రీమియం కడతారు, పాలసీ టర్మ్ మధ్యలో చనిపోతే డబ్బులు వస్తాయి, బ్రతికుంటే డబ్బులు రావు. ఇది ప్యూర్ సేఫ్టీ. నెంబర్ 2, రిటర్న్ ఆఫ్ ప్రీమియం.
ఇది నా డబ్బు నాకు కావాలి అనుకునే వాళ్ళ కోసం. ఇందులో మీరు ప్రీమియం కొంచెం ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెగ్యులర్ ప్లాన్కి 500 కడితే దీనికి ఒక 2,300 రూపాయల దాకా కట్టాలి. కానీ లాభం ఏంటంటే పాలసీ టైం అయిపోయాక మీరు సేఫ్గా ఉంటే మీరు అప్పటిదాకా కట్టిన ప్రీమియం మొత్తం వెనక్కి ఇచ్చేస్తారు. అంటే మీ ఇన్సూరెన్స్ ఫ్రీ అయినట్టే కదా. 100% రిఫండ్ ఆఫ్ ప్రీమియం ఎట్ నో కాస్ట్, 0 కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్. ఇప్పుడు మార్కెట్లో ఇది ఒక కొత్త సెన్సేషన్ అనమాట. ఇది నిజంగా గేమ్ చేంజరే. దీని గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది ఎలా పనిచేస్తుంది అంటే దీనికి మీరు రెగ్యులర్ ప్లాన్కి కట్టినట్టే తక్కువ ప్రీమియం కడతారు, ఎక్స్ట్రా కాస్ట్ ఉండదు. కానీ ఇందులో మీకు ఒక స్పెషల్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఒక 60 ఏళ్ల వయసుకు వచ్చాక నా పిల్లలు సెటిల్ అయ్యారు, నా బాధ్యతలు అయిపోయాయి, నాకు ఇంక ఇన్సూరెన్స్ అవసరం లేదని మీకు అనిపిస్తే మీరు ఆ పాలసీని అక్కడితో ఆపేయచ్చు, ఎగ్జిట్ అయిపోవచ్చు. అలా ఆపేస్తే అప్పటిదాకా మీరు కట్టిన ప్రీమియం మొత్తాన్ని జీఎస్టీ తీసేసి కంపెనీ వాళ్ళు మీకు వెనక్కి ఇచ్చేస్తారు. ఇంకా ఆలోచించండి, మీకు అవసరమైన టైంలో ఎంగేజ్ రక్షణ దొరికింది, వయసు అయిపోయాక ఓల్డ్ ఏజ్లో మీ డబ్బులు మీకు వెనక్కి వచ్చాయి. పైగా మీరు దీనికి రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్కి లాగా ఎక్కువ డబ్బులు కూడా కట్టలా, తక్కువ ఖర్చుతోనే పని అయిపోయింది. ఇది బెస్ట్ ఆప్షన్ కదా. అందుకే ఈ ప్లాట్ఫామ్లో ఈ ప్లాన్ని చాలా మంది చూస్ చేసుకుంటున్నారు. ఇంకోటి జీఎస్టీ రిమూవల్ బెనిఫిట్. చాలా మందికి జీఎస్టీ మినహాయింపు కూడా బెనిఫిట్ కావాలనుకుంటున్నారు. అండ్ ఇందులో మీకు ఇంకో ముఖ్యమైన బెనిఫిట్ కూడా ఉంది. ఇన్సూరెన్స్ మీద జీఎస్టీని తీసేశారు. దీనివల్ల మీకు డైరెక్ట్గా ప్రాఫిట్ ఏంటంటే ఇంతకుముందు ప్రీమియం మీద 18% జీఎస్టీ ఉండేది, ఇప్పుడు అది 0%. సో జీఎస్టీ కోసం కట్టే డబ్బు ఇప్పుడు మీ కవరేజ్ని పెంచుకోవడానికి ఉపయోగపడుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మీరు నెలకు ఒక 500 రూపీస్ కడితే 1 crore వరకు కవర్ వచ్చేది అనుకుందాం. ఇప్పుడు జీఎస్టీ తీసేయడం వల్ల అదే 500 ప్రీమియంకి మీకు దాదాపు 1.8 crores నుంచి 2 crores వరకు కవర్ దొరుకుద్ది. సింపుల్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ డబుల్ కవరేజ్, సేమ్ ప్రీమియం, బెటర్ ప్రొడక్షన్. ఇదంతా జీఎస్టీ తీసేయడం వల్లే సాధ్యమైంది. ఇంకా రైడర్స్ అండ్ బెనిఫిట్స్. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇన్సూరెన్స్ అంటే చనిపోతే వచ్చే డబ్బులు మాత్రమే కాదు, బ్రతుకున్నప్పుడు వచ్చే కష్టాలకు కూడా అది ఆదుకోవాలి. అందుకే పాలసీ తీసుకునేటప్పుడు రైడర్స్ని యాడ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫర్ ఎగ్జాంపుల్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్, ఇది చాలా ముఖ్యం. రేపు పొద్దున క్యాన్సర్ లాంటిదో గుండె జబ్బు లాంటిదో వచ్చి మనిషి బ్రతికే ఉన్నా ఉద్యోగం చేయలేని పరిస్థితి వస్తే అప్పుడు ఈ రైడర్ కింద మీకు ఒక లంసమ్ అమౌంట్ వస్తుంది. దాంతో ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. టర్మ్ ప్లాన్స్ దాదాపు 64 రకాల క్రిటికల్ జబ్బుల్ని కవర్ చేస్తాయి. అలాగే యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్, డిసేబిలిటీ రైడర్ లాంటివి కూడా ఉన్నాయి. ఇంకో ఆప్షన్ ఇన్కమ్ బెనిఫిట్ రైడర్. ఒకవేళ ఏదైనా జరిగి రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్ ఆగిపోయే పరిస్థితి వస్తే ఈ రైడర్ వల్ల మీ ఫ్యామిలీకి ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ లాంటి సపోర్ట్ వస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సర్వీస్ ఇంకో ఎత్తు. మీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ ఆఫీస్ చుట్టూ తిరిగే ఓపిక ఎవ్వరికీ ఉండదు. అందుకే ఈ ప్లాట్ఫామ్లో 24/7 క్లెయిమ్ అసిస్టెన్స్ ఉంటుంది. క్లెయిమ్ ప్రాసెస్లో మీకు సపోర్ట్ చేయడానికి డెడికేటెడ్ టీమ్ ఉంటుంది. అవసరమైతే వాళ్ళ రిప్రజెంటేటివ్స్ మీ ఇంటికి వచ్చి డాక్యుమెంటేషన్లో హెల్ప్ చేస్తారు. అంతేకాదు మీరు ఆన్లైన్లో తీసుకుంటున్నారు కాబట్టి ఏజెంట్స్ కమిషన్ ఏమీ ఉండదు. సో మీకు దాదాపు 15% వరకు డిస్కౌంట్ ఉంటుంది. పైగా సెక్షన్ 80C కింద మీకు ఇయర్లీ 1.5 lakhs వరకు ట్యాక్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఆలోచించడం ఆపేసి యాక్షన్ తీసుకోండి. 85 ఏళ్ల వరకు కవరేజ్ ఇచ్చే ప్లాన్స్ ఉన్నాయి. అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ని కంపేర్ చేసి మీకు మీ ఫ్యామిలీకి సరిపోయే బెస్ట్ ప్లాన్ని ఈరోజే తీసుకోండి. ఎందుకంటే రేపు అనేది మన చేతుల్లో లేదు. ఇప్పుడు మిస్టేక్ నెంబర్ 2 చూద్దాం, ద సైలెంట్ కిల్లర్, ఇన్ఫ్లేషన్. సరే, ఇప్పుడు మనం ఒక రక్షణ కవచం తీసుకున్నాం, మన ఫ్యామిలీ సేఫ్, ప్రాణానికి అయితే భరోసా దొరికింది. మరి మనం కష్టపడి సంపాదించి బ్యాంక్లో దాచుకున్న డబ్బు మాట ఏంటి? ఆ డబ్బు సేఫ్గా ఉందా? ఇక్కడే వస్తుంది మధ్యతరగతి వాళ్ళు చేసే రెండో అతిపెద్ద తప్పు. ఇది కంటికి కనిపించని శత్రువు. దీన్నే ఫైనాన్షియల్ లాంగ్వేజ్లో అయితే ఇన్ఫ్లేషన్ అంటారు, తెలుగులో అయితే ద్రవ్యోల్బణం అంటారు. సింపుల్గా చెప్పాలంటే ధరల పెరుగుదల. చాలామంది ఏమనుకుంటారంటే నేను కష్టపడి సంపాదించి నా బ్యాంక్ అకౌంట్లో ఒక 10 లక్షలు దాచుకున్నా, అవి అలాగే సేఫ్గా ఉంటాయి అనుకుంటారు. అవి నెంబర్స్ రూపంలో 10 లక్షలే ఉండొచ్చు, కానీ వాటికి ఉండే పవర్ రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది కిందకి. దీని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 2010లో మీ జేబులో ఒక 500 రూపాయల నోటు ఉంటే దాంతో మీరు మార్కెట్లోకి వెళ్తే సంచి నిండా కూరగాయలు, సరుకులు, ఫ్రూట్స్ అన్నీ వచ్చేవి. ఇప్పుడు 2025కి వద్దాం, 2010 నుంచి 15 ఏళ్ళు. అదే 500 రూపాయలు పట్టుకొని వెళ్తే సగం సంచి కూడా నిండదు. మరి 500 నోటు అదే కదా, మారలేదు కదా, మరి సరుకులు ఎందుకు తగ్గాయి? అదే ఇన్ఫ్లేషన్. ఇది ఒక చెదపురుగు లాంటిది. మీరు బీరువాలో డబ్బు దాస్తే ఆ డబ్బును దొంగలు ఎత్తుకెళ్తారేమో అని భయపడతారు, కానీ దొంగలు రాకపోయినా ఈ ఇన్ఫ్లేషన్ అనే చెదపురుగు లోపల ఉండి ఆ డబ్బు విలువను తినేస్తూ ఉంటుంది. మనం చేసే తప్పేంటో చెప్పనా? మనం డబ్బును సేవ్ చేస్తున్నాం కానీ గ్రో చేయం. మన పెద్దవాళ్ళు చెప్పారని మన డబ్బు తీసుకెళ్లి సేవింగ్స్ అకౌంట్లోనో లేదా ఇంట్లో బీరువాలోనో పెడతాం. సేవింగ్ అకౌంట్స్లో మీకు వచ్చే వడ్డీ ఎంత? మహా అయితే 3% లేదా 4%. కానీ బయట ధరలు ఎలా పెరుగుతున్నాయి? పెట్రోల్ ధర, పాల ప్యాకెట్ ధర, స్కూల్ ఫీజులు ఇవన్నీ 7% నుంచి 8% వరకు పెరుగుతున్నాయి. దీని అర్థం ఏంటో తెలుసా? మీ డబ్బు బ్యాంక్లో ఉన్నా సరే ప్రతి సంవత్సరం మీరు 3% నుంచి 4% పేదవాళ్ళు అయిపోతున్నారు. మీరు ముందుకెళ్ళట్లా, వెనక్కి వెళ్తున్నారు. సో ఈ సైలెంట్ కిల్లర్ గురించి పట్టించుకోవడమే మిడిల్ క్లాస్ వాళ్ళు చేసే అతి పెద్ద తప్పు. 20 ఏళ్ల క్రితం 1,00,000 రూపాయలు ఉంటే రిచ్, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉంటే ఒక నెల ఖర్చు. మరి 20 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏంటి? అప్పుడు 1 కోటి రూపాయలు ఉన్నా కూడా అది ఈరోజు 20 లక్షలతో సమానం అవ్వచ్చు. మరి రాక్షసుని ఓడించాలంటే ఎలాగా? దానికి ఒకటే మార్గం, మీ డబ్బు నిద్రపోకూడదు, మీ డబ్బు పని చేయాలి. అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేసి చేతులు కాచుకోకూడదు. అసలైన ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? అది మన 3వ పాయింట్కి కనెక్ట్ అయి ఉంటుంది.
అదే మనం తెలిసి తెలియక చిక్కుకునే వల. మిస్టేక్ నెంబర్ 3, బయింగ్ లయబిలిటీస్ అండ్ థింకింగ్ దే ఆర్ అసెట్స్. ఇదే మధ్యతరగతి వాళ్ళు చేసే మూడో ఇంకా చాలా పెద్ద తప్పు, బయింగ్ లయబిలిటీస్ థింకింగ్ దే ఆర్ అసెట్స్. అప్పులను కొంటున్నారు, వాటిని ఆస్తులు అనుకుంటున్నారు. దీన్నే మనం సింపుల్గా షో ఆఫ్ కల్చర్ అనొచ్చు. ఒక చేదు నిజం మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో మన వస్తువులను ఎందుకు కొంటున్నాం? మనకు అవసరమనా? కాదు, మన స్టేటస్ని నిరూపించుకోవడానికి. పక్కింటి వాళ్ళు కొత్త కారు కొన్నారు, మనం కొనకపోతే చిన్న చూపు చూస్తారేమో అని. ఫ్రెండ్ చేతిలో ఐఫోన్ 15 ఉంది, నా దగ్గర పాత ఫోన్ ఉంటే బాగోదేమో, చుట్టాల పెళ్లిలో గ్రాండ్గా కనిపించకపోతే పరువు పోతుందేమో అని. ఈ పరువు అనే 2 అక్షరాల కోసం మనం ఈఎంఐ అనే 3 అక్షరాల ఉచ్చులో పడిపోతున్నాం. నేను ఐఫోన్ కొన్నా, 2 సార్లు 3 సార్లు కొన్నా, తర్వాత నాకు ఎందుకో నచ్చక మానేసా. ఇప్పుడు చిన్న ఫోన్లే వాడుతున్నా. సో ట్రాప్లో పడకండి. ధనవంతుడిగా ఉండడం వేరు, ధనవంతుడిలా కనిపించడం వేరు. ఈ తేడా తెలియనప్పుడు మిడిల్ క్లాస్ కష్టాలు మొదలవుతాయి. మీరు గమనించారో లేదో, నిజమైన కోటీశ్వరులు చాలా సింపుల్గా ఉంటారు. వాళ్ళు బ్రాండ్స్ గురించి, కార్ల గురించి గొప్పలు చెప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ వస్తువులు వాళ్ళ విలువను పెంచవు అని. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు రిచ్ అనే లోకాన్ని చాటి చెప్పడానికి బాగా కాస్ట్లీ ఐటమ్స్ కొంటారు. అది ఎలాగా? అప్పు చేసి. దీన్నే బ్యాడ్ డెట్, చెడ్డ అప్పు అని కూడా అంటారు. అండ్ ఇందులో కూడా 2 రకాలు ఉంటాయి, గుడ్ డెట్, బ్యాడ్ డెట్. మీరు లోన్ తీసుకొని, గుడ్ డెట్ అంటే మీరు లోన్ తీసుకొని ఒక ఇల్లు కొని దాన్ని అద్దెకిస్తే ఆ అద్దె డబ్బులతో లోన్ తీరిపోతుంటే అది మంచి అప్పు. లేదా లోన్ తీసుకుని బిజినెస్ పెడితే అది మంచి అప్పు. ఎందుకంటే అది మీ జేబులోకి డబ్బును తెస్తుంది, ఇన్వెస్ట్మెంట్ కింద కూడా వస్తుంది. ఎందుకంటే మీరు బిజినెస్ చేస్తున్నారు, గ్రో చేయడానికి ట్రై చేస్తున్నారు, లేదా ఇల్లు కడుతున్నారు. మీరు లోన్ తీరిపోయిన తర్వాత ఇల్లు, ల్యాండ్ అలాగే ఉంటుంది, గ్రో అవుతుంది ఇన్కమ్. ఇప్పుడు బ్యాడ్ డెట్ చూద్దాం. మీరు లోన్ తీసుకొని ఒక పెద్ద కారు కొన్నారు, షోరూమ్ నుంచి బయటికి రాగానే దాని విలువ 20% పడిపోద్ది. పైగా దానికి పెట్రోలు, రిపేరు, ఇన్సూరెన్సు, ఇలా అది మీ జేబులోంచి డబ్బులు లాగేసుకుంటుంది. ఇది బ్యాడ్ డెట్, చెడ్డప్పు. ఒక వ్యక్తిని తీసుకోండి, అతని జీతం 50,000, కానీ చేతిలో ₹1,00,000 ఫోన్ ఉంటుంది. ఎలా వచ్చింది? బజాజ్ ఫైనాన్స్లో క్రెడిట్ కార్డులో ఈఎంఐలో పెట్టుకున్నాను రా, 6 నెలలకు ఈఎంఐ కడితే సరిపోద్ది, నెలకు 5,000 కదా పోయేది, ఇలా చెప్పుకుంటూ ఉంటారు. నెలకు 5,000 అతని భవిష్యత్తుని ఎలా చంపేస్తుందో అతనికి తెలియట్లా. దీన్నే ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. మీరు ఫోన్ కోసం కట్టే ఆ వడ్డీ, ఆ ఫోన్ విలువ తగ్గుదల, ఇవన్నీ కలిపితే మీరు కోల్పోతుంది కేవలం డబ్బుని మాత్రమే కాదు, మీ ఫ్రీడమ్ని, మీ స్వేచ్ఛని. నెలలో 30 రోజులు ఉంటాయి. అందులో మొదటి 15 రోజులు మీరు కేవలం మీ ఈఎంఐలు కట్టడానికి పనిచేస్తున్నారంటే మీరు మీ బాస్ కోసం పనిచేయట్లా, బ్యాంక్ కార్డు కోసం పనిచేస్తున్నారు. మీరు ఒక మోడర్న్ స్లేవ్ అంటే ఈ టైంకి ఒక బానిస అనుకోండి, రియాలిటీలో బానిస ఏమో కరెక్ట్గా రావట్లా, మోడర్న్ స్లేవ్. మీరు ఆ జాబ్ నచ్చకపోయినా మానలేరు, బాస్ తిట్టినా పడాల్సిందే, ఒంట్లో బాగోపోయినా వెళ్లాల్సిందే. ఎందుకు? 10వ తారీఖు కల్లా ఈఎంఐ కట్టాలి కాబట్టి. సో ఈ స్లేవరీ నుంచి, ఈ బానిసత్వం నుంచి బయటపడాలంటే సొసైటీ ఏమనుకుంటుందనే ఆలోచన పక్కన పెట్టాలి. మధ్యతరగతి వాళ్ళు చేసే పెద్ద తప్పిదే. వచ్చిన జీతంలోనే ఖర్చులు, ఈఎంఐలు పోను, మిగిలితే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. కానీ వారెన్ బఫెట్ ఏం చెప్పారు తెలుసా? ముందు ఇన్వెస్ట్ చేయండి, ఆ తర్వాత మిగిలిందంతా ఖర్చు పెట్టుకోండి. మీరు ఈరోజు తీసుకునే చిన్న చిన్న అప్పులు కాంపౌండ్ ఇంట్రెస్ట్ రూపంలో పెరిగి పెద్దదై రేపు మీ పిల్లల భవిష్యత్తుని మింగేస్తాయి. మీరు ఇన్వెస్ట్ చేస్తే వడ్డీ మీకు లాభం, మీరు అప్పు చేస్తే అదే వడ్డీ మీకు శత్రువు. ఈ లాజిక్ మిస్ అయితేనే లైఫ్ లాంగ్ అప్పుల్లో బ్రతకాల్సి వస్తుంది. సో కంక్లూజన్ ఏంటి? ద పాత్ టు ఫ్రీడమ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 3 ముఖ్యమైన విషయాలు మాట్లాడుకున్నాం. ఈ 3 తప్పులే ఒక మధ్యతరగతి కుటుంబాన్ని పైకి లేనివ్వకుండా తొక్కి పెడుతున్నాయి. ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. నెంబర్ 1, రిస్క్ మేనేజ్మెంట్. నాకేం కాదు అనే భ్రమలో బ్రతకండి. మీ ఇంటికి మీరే హీరో. ఆ హీరోకి ఏమైనా జరిగితే సినిమా ఆగిపోకూడదు. అందుకే మీ బాధ్యతలకు సరిపడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అది ఖర్చు కాదు, మీ కుటుంబానికి మీరు ఇచ్చే ప్రేమ. ఇందాక చెప్పినట్టు లింక్ అనేది డిస్క్రిప్షన్లో, కామెంట్లో కూడా పిన్ చేశాను. ఇప్పుడే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి కుదిరితే. నెంబర్ 2, ఇన్ఫ్లేషన్. డబ్బుని బీరువాలో దాచిపెట్టి అది సేఫ్ అనుకోకండి. ఇన్ఫ్లేషన్ అనే ఎలక దాన్ని తినేస్తుంది. డబ్బులు తెలివిగా ఇన్వెస్ట్ చేయండి, డబ్బుల్ని గ్రో చేయండి. నెంబర్ 3, బ్యాడ్ డెట్. పక్కింటి వాడిని మెప్పించడానికో లేదా స్టేటస్ చూపించడానికో అప్పులు చేయకండి. మీ అవసరాలకు, మీ కోరికలకు తేడా గమనించండి. ఈఎంఐల ట్రాప్లో పడి మీ ఫ్రీడమ్ని తాకట్టు పెట్టకండి. ఈ 3 తప్పులు ఎవరైతే సరిదిద్దుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ మిడిల్ క్లాస్ ట్రాప్ నుంచి బయటపడి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని సాధిస్తారు. జీవితం అంటే కేవలం ఈ రోజున ఎంజాయ్ చేయడం మాత్రమే కాదు, రేపటి గురించి భయం లేకుండా బ్రతకడం కూడా. ఈ వీడియో చూసాక మీరు ఒక్క విషయం నేర్చుకున్నా మీ జీవితంలో, మీ కుటుంబంలో ఒక పెద్ద మార్పు మొదలైనట్టే. ఆ మార్పు ఈరోజే, ఇప్పుడే మొదలవ్వాలి. మొదటి అడుగు వేయండి, మీ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోండి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే, మీలాగే కష్టపడుతున్నా, మీలాగే ఆలోచిస్తున్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మంచిని పంచడం కూడా ఒక బాధ్యతే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.